అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ టు శ్రీ శాంతి టాక్స్, మేక్ యువర్ లైఫ్ సో బ్యూటిఫుల్. అయితే ఈరోజు కీమా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అయితే కీమా అనేది చాలా 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 టేస్టీగా ఉంటుంది అండ్ డెలివరీ లేడీస్ ఇది తింటే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. అయితే ముందుగా కీమా తీసుకొని దాన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను అరకిలో తీసుకుంటున్నాను, హాఫ్ కిలో కీమా తీసుకున్నాను. హాఫ్ కిలోకి పెద్దవైతే 2 అండ్ చిన్నవైతే 3 ఉల్లిపాయలు తీసుకోవాలి. అండ్ 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా అండ్ మిర్చిని చీల్చుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన మిర్చి అండ్ ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకున్న ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉండాలి. అయితే బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మిక్స్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు కీమాని వేసి కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత అందులో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్, ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ కుక్ అవుతున్నది చూసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు కర్రీ కుక్ అవ్వనివ్వాలి. అయితే మనం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటరీగా ఉంచుకోవచ్చు, బట్ ఈ కర్రీ కొంచెం డ్రైగా అయితే ఇంకొంచెం బాగుంటుంది. వాష్ చేసుకున్న కొత్తిమీరని సన్నగా తరుక్కొని అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఒక మూవీకి క్లైమాక్స్ సీన్ ఎంత ఇంపార్టెంటో మన ప్రతి కర్రీకి కూడా ఫైనల్లో మనం టేస్ట్ చెక్ చేసుకోవడం అండ్ సాల్ట్ని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా మనకి ఆయిల్ పైకి తేలిందంటే ఆ కర్రీ అయిపోయినట్లే లెక్క. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం, అంతే, కీమా కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ప్రతి వీడియోని మీరు చూస్తూ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. మీ వాల్యుబుల్ కమెంట్స్ని కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ శ్రీ శాంతి టాక్స్. నమస్తే.